కల్లూరు ఒక్కెరవాగు బ్రిడ్జి సమీపంలో పృథ్వీ టైల్స్ షాప్ ఎదురుగా గుంతల రోడ్లు, ఇబ్బందులు పడుతున్న వాహనదారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని సిపిఎం డిమాండ్. కల్లూరు ఒక్కెరవాగు బ్రిడ్జి దగ్గర పృథ్వీ టైల్స్ షాప్ ఎదురుగా గుంతలమయంగా మారిన రోడ్లను తక్షణమే రిపేర్ చేయించాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం కల్లూరు ఒక్కెరవాగు బ్రిడ్జి దగ్గర పృథ్వీ టైల్స్ షాప్ ఎదురుగా గుంతలమయమైన రోడ్డును సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె సుధాకరప్ప, నగర కమిటీ సభ్యులు జియేసు, కల్లూరు సిపిఎం పార్టీ కార్యదర్శి జి శ్రీనివాసులు, సూర్యనారాయణ, జి మధు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె సుధాకరప్ప మాట్లాడుతూ, నిత్యం వందలాది మంది వాహనాలు, ఆర్టీసీ బస్సులు, పాదాచారులు ఈద్గా ఎదురుగా నుండి కల్లూరు ఒక్క బ్రిడ్జి వరకు రోడ్ల మధ్యలో డివైడర్ ఉండడం వల్ల రోడ్డు ముందుగానే కుంచుకు పోవడం, పక్కన ఉన్న రోడ్లు గుంతలు పడి వర్షం నీరు గుంతల్లో నిల్వ ఉండడం వల్ల గుంతలు ఎక్కడ ఉన్నాయో వాహనదారులకు తెలియక గుంతల్లో పడిపోయి ప్రమాదాలు జరిగి ఆసుపత్రుల పాలవుతున్నారని వారు తెలిపారు. కర్నూలు నగరానికి సమీపంలో కల్లూరు ఒక్కెర బ్రిడ్జి సమీపంలో రోడ్లు గుంతలు పడినా అక్కడి నుంచి వెళ్లే ప్రజాప్రతినిధులు కానీ మరియు అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కడ గుంతలు ఉన్నా రోడ్లు మరమ్మతులు చేయాలని వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నామని చెబుతున్నా ఆ డబ్బులు ఎక్కడ పెడుతున్నారని వారు ప్రశ్నించారు. వెంటనే గుంతలు పడిన రోడ్లను రిపేర్ చేయాలని వారు తెలిపారు. లేదంటే ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయవలసి వస్తుందని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కల్లూరు ఒక్కెర బ్రిడ్జి పక్కన వైన్ షాపు ఆనుకొని మన పందిపాడు కల్లూరు హైవే రోడ్డు, ఈ రోడ్డుకు సంబంధించి దాదాపు 3-4 నెలలుగా ఈ రోడ్డు గుంతబడి పాడైపోయినా కూడా ఎవరు కూడా పట్టుకోవడం లేదు. అలాగే ఈరోజు ఆర్టీసీ బస్సులు లోపలికి పోతాయి బస్ స్టాండ్లోకి, అయినా ఇంత పెద్ద రద్దీ ఉంటుంది. ఇక్కడ వేల వాహనాలు వెళ్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఈ రోడ్డు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. చాలామంది గుంతలలో పడి వర్షం వచ్చినప్పుడు నీళ్లు గుంత కనపడక చాలామంది గుంతల్లో పడి దెబ్బలు అయినాయి, హాస్పిటల్ పాలైనారు. ఇప్పటికైనా సరే మున్సిపల్ అధికారులు చొరవ తీసుకొని ఈ రోడ్డులో ఉన్న గుంతలు పూడ్చి బాగు చేయవలసిందిగా కోరుతున్నాం. లేదంటే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా ప్రజలను కదిలించి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సిపిఎం పార్టీ కార్యదర్శి కె సుధాకరప్ప.